సముద్ర రాణి బానిసలు. పడమటి సముద్ర తీరాన ఒక రాజుండేవాడు. ఆయనకు సముద్ర ప్రయాణాలంటే చాలా సరదా. ఆయన వద్ద ఒక గొప్ప ఓడ ఉండేది. దానికి పట్టుతెర చాపలుండేవి. ఆయన రేవుకెదురుగా తన భవనం నిర్మించుకొని రేవులో ఓడ నుంచుకొని కోరిక పుట్టినప్పుడల్లా అందులో ప్రయాణమైపోతూ ఉండేవాడు. ఒకసారి ఆ ఓడ నడి సముద్రంలో అకారణంగా ఆగిపోయింది. అక్కడ సముద్రం చాలా లోతుగా ఉన్నది. గాలి అనుకూలంగా వేస్తున్నది. అయినా ఓడ కదలలేదు. ఏం చెయ్యటానికి పాలుపోక రాజు సముద్రంలోకి తొంగి చూసి, ఓడ ఆపినది ఎవరో గాని దయవుంచి నా ఓడను వదిలిపెట్టి నన్ను మా దేశానికి తిరిగి పోనిచ్చినట్టయితే నా చేతుల్లో ఉన్న పని ఏం చెయ్యమన్నా చేస్తాను అని కేక పెట్టాడు. ఆయన అన్నమాటకు సముద్రం అడుగు నుంచి సమాధానం వచ్చింది. అన్నమాట తప్పకు. నీవు మీ తీరాన్ని చేరుతూనే ఏ ప్రాణిని మొట్టమొదట చూస్తావో ఆ ప్రాణిని నాకు అర్పించు. అలా చేసినట్టయితే నా సముద్రం మీదుగా నిన్ను వెళ్ళనిస్తాను అని అన్నది. అలాగే చేస్తాను అన్నాడు రాజు. వెంటనే ఓడ కదిలి ముందుకు సాగింది. సముద్రం దిగువ నుంచి మాట్లాడినది సముద్రపు రాణి అయి ఉంటుంది అనుకున్నాడు రాజు. ఆమె గురించి ఎన్నో విషయాలను ఆయన అదివరకే విని ఉన్నాడు. 2 రోజులు ప్రయాణించి ఓడ తీరానికి చేరింది. తీరం అంత దూరంలో ఉండగానే రాజుకు రేవులో ఒక కదిలాడే నలుసు లాంటిది కనబడింది. దగ్గరికి వచ్చాక ఆ నలుసు పసివాడైన తన కొడుకేనని రాజు గుర్తించి సముద్రరాణి మాట జ్ఞాపకం వచ్చి ఒక పక్కకు చూశాడు. అక్కడ నీటిలో తేలుతూ ఒక బాతు కనిపించింది. రాజు రెండో పక్కకు చూశాడు. అక్కడ ఆయనకు ఒక పంది కనిపించింది. ఆ బాతును పందిని సముద్రరాణికి అర్పిస్తే తన వాగ్దానం చెల్లిపోతుంది అనుకొని రాజు వాటిని చంపించి సముద్రంలో వేయించి ఓడ దిగి తీరం చేరి తన భవనాన్ని చేరబోయాడు. ఈ సమయంలో సముద్రం మీద నుంచి ఒక పెద్ద కెరటం రాజభవనం దాకా వచ్చింది. ఆ కెరటంతో పాటు చచ్చిన బాతు పంది వచ్చి ఒడ్డున పడ్డాయి. ఆ కెరటం వెనక్కి పోయేటప్పుడు రాజకుమారుణ్ణి లాక్కుపోయి ఉండును. కాని రాజు సమయస్ఫూర్తితో తన చిన్న కొడుకును చప్పున ఎత్తుకున్నాడు. సముద్రరాణి తన కొడుకును ఇస్తే గాని తృప్తి చెందదని రాజుకు తెలిసిపోయింది. ఈ ప్రమాదం గురించి తన భార్యకు కుమారుడికి చెప్పి వాణ్ణి సముద్ర ఛాయలకు వెళ్లకుండా కట్టుదిట్టం చెయ్యటం క్షేమమని రాజు అనుకున్నాడు. అటు తర్వాత రాజకుమారుడు తన భవనం ప్రాకారం దాటి సముద్రం కేసి వెళ్ళనే లేదు. ఏళ్లు గడిచాయి. రాజకుమారుడు 18 ఏళ్లవాడు అయ్యాడు. ఒకనాడు అతన్ని కొందరు మిత్రులు సముద్ర తీరానికి షికారుకు రమ్మన్నారు. ఇన్నేళ్లయ్యాక ఇంకా తనకు సముద్రరాణి భయం అలాగే ఉంటుందా అన్న ధైర్యంతో అతను సరేనన్నాడు. అందరూ కలిసి సముద్ర తీరపు ఇసుక మీదకి అడుగు పెట్టారో లేదో ఒక బ్రహ్మాండమైన కెరటం వారి పైకి వచ్చింది. అనేక ఆభరణాలు ధరించిన చెయ్యి ఒకటి పైకి వచ్చి రాజకుమారుణ్ణి పట్టుకొని నీటి లోపలికి లాక్కున్నది. నీళ్లలో మునిగిన రాజకుమారుడు ఉక్కిరి బిక్కిరి కాలేదు. అతన్ని ఎవరో మైదానాల మీదుగా తీసుకుపోయి ఒక మనోహరమైన ఉద్యానం చేర్చారు. ఆ ఉద్యానం మధ్య ఒక రాజభవనం ఉన్నది. అది సముద్రరాణిదై ఉంటుందని అతను అనుకున్నాడు. అతను ఆ భవనంలో ప్రవేశించి ఒక చావడిలోకి అడుగుపెట్టాడు. ఆ చావడి మధ్య రంగురంగుల రత్నాభరణాలు ధరించి పాపిష్టి ముఖం గల ఒక స్త్రీ ఒకటి నిలబడి ఉన్నది. ఆమె అతన్ని చూసి, నీ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. రేపు నిన్ను పనిలో ప్రవేశపెడతాను. ఇవాళకు ఇతర కుర్రాళ్లతోనూ అమ్మాయిలతోనూ సరదాగా కాలక్షేపం చెయ్యి అని అన్నది. ఇలా అని ఆమె అతన్ని మరొక పెద్ద చావడిలోకి తీసుకుపోయింది. అక్కడ అనేక మంది బాలబాలికలు ఉండి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వారందరూ రాజకుమారులు రాజకుమార్తెలును. వారిలో ఒక రాజకుమార్తెతో అతనికి బాగా స్నేహం కలిసింది. ఈ రాణి మహా చెడ్డది. ఈమె దగ్గర నేను 7 ఏళ్ల నుంచి బానిసగా ఉండి ఈమె యుక్తులు మంత్రాలు దాదాపు అన్నీ నేర్చుకున్నాను. అయినా ఈ రాణి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. మనిద్దరము స్నేహంగా ఉన్నట్టయితే జతగా పారిపోయే అవకాశం కొంచెం ఉండవచ్చు అన్నది రాజకుమార్తె.
ఆమెతో స్నేహంగా ఉండటానికి అతనికేమీ అభ్యంతరం లేకపోయింది. తమ క్షేమం కోసం ఆమె ఏం చెయ్యమన్నా తాను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నట్టు అతను ఆమెతో చెప్పాడు. మర్నాడు ఉదయాన్నే సముద్రరాణి రాజకుమారుడికి కబురు చేసి, నా బానిసలందరిలోకి అందమైన దాన్ని స్నేహితురాలుగా సంపాదించినట్టు ఉన్నావు. నేను చెప్పే పనులు 3 చెయ్యగలిగితే తప్ప నువ్వు ఆ పిల్లను చూడటానికి కూడా అనుమతి ఇవ్వను. ఆ 3 పనులు చేశావో నువ్వామెను పెళ్లాడతానన్నా నేను అభ్యంతరం చెప్పను. అలా కాని పక్షంలో నువ్వు యావజ్జీవము నాకు బానిసవై ఉండాలి అని హెచ్చరించింది. ఆమె అతన్ని మైదానం మీదకి తీసుకుపోయి అతను చెయ్యవలసిన మొదటి పని చెప్పింది. సాయంకాలం లోపుగా అతను ఆ మైదానంలోని గడ్డి అంతా కత్తిరించి మళ్ళీ ఎప్పటిలాగే అతకాలి. ఈ మాట చెప్పి రాణి వెళ్ళిపోయింది. రాజకుమారుడు కొడవలి తీసుకొని మైదానం మీద గడ్డి కొయ్యసాగాడు. కాని సాయంకాలం లోపుగా ఆ గడ్డి అంతా కోయటం తన వల్ల అయ్యే పని కాదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది. కోసిన గడ్డిని తిరిగి అతకటం మాట దేవుడు ఎరుగు. అతను తన దౌర్భాగ్యానికి చింతిస్తూ చేతులతో తలపట్టుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి రాజకుమార్తె అటుగా వచ్చి అతని విచారానికి కారణం అడిగింది. రాజకుమారుడు ఆమెతో జరిగినదంతా చెప్పాడు. రాజకుమార్తె అతని చేతి నుంచి కొడవలి తీసుకొని దాన్ని ఒక పక్కకు తిప్పి గడ్డి మీద రాచింది. గడ్డి తెగిపడసాగింది. ఆమె దాన్ని రెండో పక్కకు తిప్పి తెగిన గడ్డి మీద రాచేసరికి అది తిరిగి అతుక్కుపోయింది. అయితే కొయ్యని గడ్డికి కోసిన గడ్డికి చిన్న తేడా ఉన్నది. కోసి అతికించిన గడ్డికి ఘాటు దగ్గర అతుకు తెలుస్తున్నది. ఈ రహస్యం తెలిసాక రాజకుమారుడు అతి వేగంగా మైదానమంతా కోసి తిరిగి అతికించేశాడు. సాయంకాలం కావటానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. స్నేహితులిద్దరూ చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. రాణి వచ్చే వేళకు రాజకుమార్తె వెళ్ళిపోయింది. తర్వాత రాణి వచ్చి చూసి గట్టిని పరీక్షించి, ఇది నీ అంతట నువ్వు చేసిన పనిలాగా లేదు అని గునుక్కున్నది. మర్నాడు ఉదయం రాణి రాజకుమారుడికి రెండో పని చెప్పింది. గుర్రపుశాలలో 3 గుర్రాలు ఉన్నాయి. దాన్ని ఏ జన్మాన ఎవరూ శుభ్రం చెయ్యలేదు. సాయంకాలం లోపల రాజకుమారుడు దాన్ని బాగు చేసి అక్కడి నేల కొత్త గచ్చులాగా మెరిసేటట్టు చెయ్యాలి. అతను చీపురు కట్ట ఒకటి తీసుకొని గుర్రపుశాలకు వెళ్ళాడు. అక్కడ మన లోతున ఉన్న చెత్త చెదారము చూసేసరికి అతనికి గుండె జారిపోయింది. మళ్ళీ రాజకుమార్తె అతను ఉన్న చోటికి వచ్చి అతని విచారానికి కారణం తెలుసుకున్నది. ఆమె గోడన వేలాడుతున్న బంగారు కంచి ఒకటి తీసుకొని ఒక ముసలి గుర్రం ముందు చల్లున అనిపించి, గుర్రపుశాల అంతా శుభ్రం చెయ్యి అని అన్నది. వెంటనే ఆ గుర్రం తన కాళ్లతో దుమ్మును ఆకాశంలోకి తన్నడం ప్రారంభించింది. రాజకుమారుడు రాజకుమార్తె అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. వాళ్ళు కొంతసేపుండి తిరిగి వచ్చి చూసేసరికి గుర్రపుశాలలో ఒక్క నడుసు మట్టి కూడా లేదు. రాజకుమార్తె ఒక గుడ్డ తెచ్చి అక్కడి నేలను తుడిచేసరికి అది కొత్త గచ్చులాగా తలతలలాడసాగింది. సాయంకాలం కాగానే రాణి వచ్చి, ఇది నువ్వు నీ అంతట చేసిన పని కాదు అని గునుక్కున్నది. 3వ నాటి ఉదయం రాణి రాజకుమారుడికి 3వ పని చెప్పింది. 1000 పందులు ఉండే పందుల కొట్టాన్ని ఏ జన్మాన ఎవరూ బాగు చెయ్యలేదు. సాయంకాలం లోపుగా దాన్ని రాజకుమారుడు బాగు చేసి కొత్త కొట్టంలాగా చెయ్యాలి. ఇది తన స్నేహితురాలి సహాయం లేకుండా అయ్యే పని కాదని తెలిసి రాజకుమారుడు ఆమె కోసం ఎదురు చూసి ఆమె రాగానే తాను చెయ్యవలసిన పని చెప్పాడు. ఆమె పందుల కొట్టంలోకి వెళ్లి మూలనున్న కర్రతో అక్కడే ఉన్న పందిని పొడిచి, పంది, నాకు సహాయం చేస్తివా, నిన్ను పారిపోనిస్తాను అని అన్నది. పంది తాను పడుకున్న చోటు నుంచి లేస్తూ ఉండగానే స్నేహితులిద్దరూ దూరంగా పారిపోయారు. అసలే అక్కడ దుర్గంధం జాస్తిగా ఉన్నది. కొట్టం బాగు చేసేటప్పుడు ఇంకంత దుర్గంధం బయలుదేరుతుందో తెలియదు. కొంతసేపు ఉండి వాళ్ళు తిరిగి వచ్చేసరికి పందుల కొట్టం రాణి భోజనశాలంత శుభ్రంగా ఉన్నది. దుర్గంధం ఏమాత్రమూ లేదు. పని పూర్తి చేసి పారిపోతున్న పంది వారికి ఎదురయ్యింది. సాయంకాలం దాకా కబుర్లు చెప్పుకున్న తర్వాత రాజకుమార్తె వెళ్ళిపోయింది.
కొంచెం సేపటికి రాణి వచ్చి పందుల కొట్టం పరీక్షించి, ఇది నీ అంతట నువ్వు చేసిన పని కాదు. అయినా నేను చెప్పిన 3 పనులు చేశావు గనుక నేనన్న మాట ప్రకారం రాజకుమార్తెను పెళ్లాడనిస్తాను. పెళ్లి సామాగ్రి అంతా మా అక్క అయిన వనరాణి దగ్గర ఉన్నది. నువ్వు రేపే బయలుదేరి వెళ్ళి అది పట్టుకురా అని అన్నది. రాజకుమారుడు సంతోషించాడు. ఈ సముద్రరాణి తన స్నేహితురాలు చెప్పినంత చెడ్డది కాదని అతనికి అనిపించింది. వనరాణి వద్దకు ఎలా వెళ్లాలో వివరంగా అతనికి చెప్పి సముద్రరాణి వెళ్లిపోయింది. మర్నాడు రాజకుమారుడు వనరాణి వద్దకు బయలుదేరి పోతూ ఉండగా అతని స్నేహితురాలు వచ్చింది. అతను ఆమెతో, శుభవార్త, మన పెళ్లికి సామాగ్రి తీసుకురావటానికి వనరాణి దగ్గరికి పోతున్నాను అని అన్నాడు. అంత పని అవుతుందని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ వనరాణి ఎలాంటిదనుకున్నావు? ఈ సముద్రరాణి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివినది. ఆమె వద్దకు వెళ్లి నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తే చాలా అదృష్టవంతుడవన్నమాట. నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను. ఇందులో ఏది మరిచిపోయినా మనం మళ్ళీ ఒకరిని ఒకరం చూసుకోలేము. అందుచేత బాగా విను. నేను నీకు 2 చాకులు, 2 ఉక్కు గొడ్డళ్ళు, 2 రొట్టెలు ఇస్తాను. వనరాణి వద్దకు వెళ్లే దారిలో వాటన్నిటినీ అవసరం ఉన్న వాళ్లకు ఇచ్చేయి. వనరాణిని చేరుకున్నాక జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు చెబుతాను. ఈ దిండు వనరాణి పెంపుడు పాముకు పెట్టు. ఆ పాము వనరాణి ఇంటి చావడిలో నేల మీద చుట్ట చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ చావడిలోని రంగురంగుల కుర్చీలు ఉంటాయి. అవన్నీ కదిపే కుర్చీలు. ఎర్ర కుర్చీ మీద కూర్చున్నావంటే ఎర్రని మంటలు లేచి నిన్ను బూడిద చేస్తాయి. తెల్లని కుర్చీ మీద కూర్చుంటే నీటి ప్రవాహం వచ్చి నిన్ను ముంచేస్తుంది. నీలం కుర్చీ మీద కూర్చుంటే నీ రక్తనాళాలు ఉబ్బి ప్రాణం పోతుంది. పసుపు పచ్చ కుర్చీ మీద కూర్చుంటే నీ రక్తమంతా విరిగిపోయి పాండురోగంతో చచ్చిపోతావు. కాని ఆ చావడిలోనే ఒక పక్కగా కదలని నల్ల కుర్చీ ఒకటి ఉంటుంది. దాని మీద నువ్వు కూర్చోవచ్చు. ఏ అపాయమూ ఉండదు. ఇంకొక సంగతి, వనరాణి ఏమిచ్చినా పొరపాటును కూడా తినకు. తింటే నీ ప్రాణం దక్కదు. నేను చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా గుర్తుంచుకో అన్నది రాజకుమార్తె. జ్ఞాపకం పెట్టుకునే విషయాలు చాలా ఉన్నాయి, అయినా ప్రయత్నిస్తాను అని చెప్పి రాజకుమారుడు వనరాణి వద్దకు బయలుదేరాడు. అతను సముద్ర మార్గాన తీరం చేరి అరణ్యం ప్రవేశించి నడవసాగాడు. అతనలా కొంత దూరం వెళ్లేసరికి కొయ్య చెక్కడం పనిచేస్తూ 2 కనిపించారు. వాళ్ళు చెక్కటానికి కొయ్య చాకులు ఉపయోగిస్తూ ఉండటం చేత ఎంత శ్రమపడినా ఫలితం స్వల్పంగా ఉంటున్నది. రాజకుమార్తె ఇచ్చిన చాకులు వాళ్లకు బాగా ఉపయోగపడతాయి గనుక రాజకుమారుడు వాళ్లకు చిరొక చాకు ఇచ్చాడు. ఆ చాకులతో చెక్కడం పని తేలికగా సాగటం చేత వాళ్ళు పరమానందం చెందారు. మరికొంత దూరం పోయాక 2 కట్టెలు కొట్టేవాళ్లు ఒక పెద్ద మానును కొయ్యగొడ్డలతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజకుమారుడు వాళ్లకు ఉక్కు గొడ్డళ్ళు ఇచ్చాడు. వాటితో మాను బాగా తెగటం చూసి వాళ్ళు చాలా సంతోషించారు. ఇంకొంత దూరం పోయాక అతనికి అరణ్యం మధ్యన ఒక ఇల్లు కనిపించింది. దాని వాకిట ఉన్న తోడేలు, ఎలుగుబంటి అతని మీదకి దూకుతూ వచ్చాయి. అతనొక రొట్టె విరిచి 2 చేసి 2టికి చిరొక ముక్క వేశాడు. అవి ఆ రొట్టె ముక్కలు నోట గరుచుకొని తమ స్థానాలకు వెళ్లిపోయాయి. తర్వాత అతను వనరాణి ఇంట ధైర్యంగా ప్రవేశించాడు. లోపల ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్న వనరాణి అతను వచ్చిన పని విని, మా చెల్లెలు పంపిందా? చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయావు. హాయిగా కూర్చో అంటూ రంగురంగుల కుర్చీలు చూపింది. అతను వాటి మీద కూర్చోక మూలగా ఉన్న నల్ల కుర్చీని కనిపెట్టి దాని మీద వెళ్లి కూర్చున్నాడు. వనరాణి ముఖం మాడిపోయింది. నీకు కొంచెం ఫలహారం తెస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో అతను పాము చుట్ట చుట్టుకొని ఎక్కడ పడుకున్నది గమనించి దాన్ని సమీపించాడు. అది తల ఎత్తి బుస్సుమన్నది. అతను దాని తల కింద దిండు పెట్టాడు. వెంటనే పాము దిండు మీద తల ఆనించి నిద్రపోయింది. ఇంతలో వనరాణి పళ్ళెంలో ఒక లడ్డూ తెచ్చి అతని ముందు ఉంచి, తింటూ ఉండు నాయనా, ఈ లోపుగా నువ్వు తీసుకుపోయే సామాగ్రి సిద్ధం చేస్తాను
అని లోపలికి వెళ్ళిపోతూ, పాము, జాగ్రత్త, అతిథిని బాగా చూస్తూ ఉండు అని అన్నది. ఆమె లోపలికి వెళ్ళగానే రాజకుమారుడు లడ్డూని తీసి జేబులో వేసుకున్నాడు. కొంతసేపటికి వనరాణి పెళ్లి సామానమంతా మూటగట్టి తెస్తూ, పాము, చూశావా, బాగా అతిథిని చూశావా అని అన్నది. పాము జవాబు ఇవ్వలేదు. అది చిన్న దిండు మీద తలపెట్టుకుని నిద్రలో ఉండటం చూసి వనరాణి ముఖం నల్లబడింది. ఆమె రాజకుమారుడు ముందు ఖాళీ పళ్ళెం ఉండటం చూసేసరికి ముఖం కాస్త వికసించింది. లడ్డు బాగా ఉందా? ఇదిగో నీ పెళ్లి సామాను, సుఖంగా వెళ్ళిరా నాయనా అన్నది ఆమె. అతను ఇంటి గుమ్మం దాటి ఆవరణలోకి అడుగుపెట్టాడో లేదో అతని జేబులో ఉన్న లడ్డు పెరగటం మొదలుపెట్టి గుమ్మిడికాయంతయ్యి చివరకు పెద్దగా పేలింది. దాన్ని తిని ఉన్నట్టయితే తన గతి ఏమయ్యేదో రాజకుమారుడు తెలుసుకోగలిగాడు. అయితే ఇప్పుడు వనరానికి కుర్రాడు తప్పించుకుపోతున్నాడని తెలిసి, ఓ తోడేలు, ఓ భల్లూకం, పట్టండి వాణ్ణి, నోట పెట్టండి వాణ్ణి అని కేకేసింది. తోడేలు ఎలుగుబంటి నోళ్లు తెరుచుకొని అతని పైకి వచ్చాయి. అతను తన వద్ద ఉన్న రెండో రొట్టెను తుంపి చెరిసగము వాటికి వేశాడు. అవి ఎప్పటి స్థానాలకు వెళ్లిపోయి రొట్టె తినటంలో నిమగ్నమైపోయాయి. రాజకుమారుడు ముందుకు సాగిపోయాడు. వనరాణి మళ్లీ కేక పెట్టింది. చెట్టు కొట్టే వాళ్ళలారా, చేరవచ్చేవాణ్ణి చీల్చిపారేయండి. చెట్టు కొట్టేవాళ్లు తల ఎత్తి చూశారు. తమకు ఉక్కుగొడ్డళ్లు ఇచ్చిన వాణ్ణి గుర్తించి అతని దారిన అతన్ని పోనిచ్చారు. వనరాణి ఇంకా గట్టిగా కేక పెట్టింది. చెక్కడం పని వాళ్ళలారా, చేరవచ్చేవాణ్ణి చెక్కి చెండాడండి. చెక్కడం పని వాళ్ళు తల ఎత్తి చూసి తమకు చాకులిచ్చిన వాణ్ణి గుర్తించి అతని దారిన అతన్ని వెళ్ళనిచ్చారు. అతను తన అక్క వద్దకు వెళ్లి కూడా క్షేమంగా తిరిగి వచ్చినందుకు సముద్రరాణి ముఖం మాడిపోయింది. ఆమె ఎలాగో తనను తాను నిగ్రహించుకొని, క్షేమంగా వచ్చావా? నిజంగా ఎంత తెలివైన వాడివి. నీ పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేద్దాము అని అన్నది. రాజకుమారుడు ఆ మాటలకు పొంగిపోయాడు. అయితే రాజకుమార్తె ఆ రాత్రి అతని వద్దకు వచ్చి, రాణి నిప్పులు తొక్కిన కోతిలాగా ఉన్నది. మనం ఈ రాత్రి తప్పించుకు పారిపోకపోతే మన ప్రాణాలు దక్కవు అని అన్నది. అది సులభమా అన్నాడు అతను. కష్టమైనా తప్పదు. నువ్వు గుర్రపుశాలకు వెళ్ళి అక్కడ ఉండే 2 నల్ల గుర్రాలలో మగదానికి బంగారు జీను, ఆడదానికి వెండి జీను తగిలించి ఉంచు. రాత్రి పొద్దుపోయి సముద్రరాన్ని నిద్రపోయాక బయలుదేరుదాము. ఈ లోపుగా నేను చెయ్యవలసిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి అన్నది రాజకుమార్తె. ఆమె తన పడక గదికి వెళ్ళింది. అది రాణి పడక గదికి ఆనుకునే ఉంటుంది. రాజకుమార్తె రాణికి ప్రధాన దాసి. అందుచేత రాత్రివేళ రాణి ఎప్పుడు పిలిచినా పలకటానికి వీలుగా 2 పడక గదులు పక్కపక్కనే ఉండేవి. ఆమె తన గదిలో ఒక గుడ్డను 3 పేలికలు చేసి 3 ముళ్ళు వేసి, ఒకదాన్ని మంచం దగ్గర, రెండో దాన్ని గది మధ్య, మూడో దాన్ని ద్వారం మీద పెట్టి, రాణి పిలిస్తే నా బదులు పలకండి అని చెప్పింది. తర్వాత రాజకుమారుడు మగగుర్రం మీద, రాజకుమార్తె ఆడగుర్రం మీద ఎక్కి శరవేగంతో గుర్రపశాల నుంచి బయలుదేరారు. ఒక రాత్రివేళ రాణికి మెలకువ వచ్చింది. పిల్ల, నిద్రపోతున్నావా అని అడిగింది. లేదమ్మా, పక్క చుట్టుతున్నాను అన్నది మొదటి ముడి. రాణి రెండో పక్కకు ఒత్తిగిలి మళ్లీ నిద్రపోయింది. మరొక గంట అయ్యాక ఆమెకు మెలకువ వచ్చి, పిల్ల, ఏం చేస్తున్నావు అని అడిగింది. అమ్మ, గది ఊడుస్తున్నాను అన్నది రెండో ముడి. మరొక గంటకు రాణి మళ్లీ మేలుకొని, పిల్ల, గది ఊడవటం అయ్యిందా అని అడిగింది. గది ఊడ్చే పని ఇప్పుడే అయ్యిందమ్మా, నిప్పు రాజెయ్యబోతున్నాను అన్నది మూడో ముడి. ఇంకో గంట అవతల రాణి మళ్లీ మేలుకొని, పొయ్యి బాగా మండుతున్నదా పిల్ల అని అడిగింది. జవాబు లేదు. పిల్ల, ఏం చేస్తున్నావు, పలకవే అన్నది రాణి గట్టిగా. దానికి జవాబు లేదు. రాణికి అనుమానం తగిలి లేచి రాజకుమార్తె గదిలో వచ్చి 3 ముళ్ళు చూసి, తెలివిగలముండ, నా విద్యలన్నీ పట్టేసింది. అది ఆ రాజకుమారుణ్ణి మట్టుకు పెళ్లాడటానికి వీల్లేదు. నేనే పడనివ్వను
అనుకుంటూ గుర్రపుశాలకు వెళ్ళింది. ఆమె భయపడినంత అయ్యింది. అతి వేగంగా పరిగెత్తగల 2 నల్ల గుర్రాలు అక్కడ లేవు. ఆమె కాసా గుర్రాన్ని పిలిచి, ఒరేయ్, వెంటనే నా పొట్టేల మీద ఎక్కి వెళ్ళి దారిలో ఏ ప్రాణి దొరికినా పట్టుకురా అని అన్నది. రాణిని మోసే పొట్టేలు వాయువేగం గలది. కాసా కుర్రాడు దాని మీద ఎక్కి బయలుదేరాడు. అప్పటికే రాజకుమారుడు రాజకుమార్తె చాలా దూరం వెళ్లారు. కాని వెళ్ళవలసిన దూరం ఇంకా ఉన్నది. ఆ హోరు విన్నావా? అది రాణి ఎక్కే పొట్టేలు మోత అంటూ రాజకుమార్తె తమ గుర్రాలను 2 పొదల కింద మార్చి తమను చిట్టెలుకలుగా మార్చేసింది. కాసా కుర్రాడు త్వరలోనే అక్కడికి వచ్చి, ఛీ, ఎలుకలా అనుకొని తిరిగి వెళ్ళిపోయాడు. వాడు రాణి వద్దకు వెళ్ళి, అమ్మగారు, ఒక చోట పొదల్లో 2 చిట్టెలుకలు ఆడుకుంటున్నాయి. వాటిని తెమ్మంటారా అని అడిగాడు. ఆ మాట అడగటానికి వచ్చావా? ఏ ప్రాణి కనిపించినా తెమ్మంటిరిగా, బయలుదేరు వెంటనే అన్నది రాణి. ఈసారికి వాడు పొట్టేల మీద చేరవచ్చేసరికి రాజకుమార్తె తమ గుర్రాలను 2 చెట్లుగా మార్చి తమను చిన్న పెట్టలుగా మార్చేసింది. కాసా కుర్రాడు వచ్చి చూసి, ఓస్, పెట్టలేనా అనుకుని తిరిగి వెళ్ళి, అమ్మగారు, ఈసారి ఎలుకలు లేవు గాని పెట్టెలు కనిపించాయి, పట్టుకురమ్మని సెలవా అని అన్నాడు. ఈ పనివాడి వల్ల కాదని రాణి తెలుసుకున్నది. ఈసారి ఆమె తానే పొట్టేలును ఎక్కి బయలుదేరింది. ఆమె తన బానిసలను చేరుకుని పట్టుకునే లోపుగా వాళ్ళిద్దరూ సముద్రం నుంచి బయటకు వచ్చి ఒడ్డు చేరుకున్నారు. నీటి సరిహద్దు దాటితే రాణికి ప్రభావం లేదు. అందుచేత ఆమె వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. రాజకుమారుడు తీరం వెంబడి కొద్ది దూరం నడిచి తమ ఇంటిని చేరుకున్నాడు. అతను తన తల్లిదండ్రులకు రాజకుమార్తెను పరిచయం చేసి ఆమె తన ప్రాణాలను ఎన్నిసార్లు ఎలా కాపాడింది చెప్పాడు. రాజు వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేసేశాడు.